నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భీముడి విషభక్షణం గురించి తెలుసుకుందాము. పుట్టుకతోనే మహాబలాఢ్యుడైన భీముడు ఆటపాటల్లో ధృతరాష్ట్రుడి కుమారులను అనేక విధాలుగా ఏడిపిస్తూ వచ్చాడు. వాళ్లను కాళ్లతో తన్ని, చేతులతో గుద్ది, ఎత్తి కింద పడేసి నానా బాధలు పెట్టాడు. అందరూ చెట్లు ఎక్కి ఆడుకునేటప్పుడు భీమసేనుడు ఆ చెట్ల బోదెలు పట్టుకుని బలంగా ఉప్పు వేసేవాడు. చెట్ల పండు జలజలా రాలడంతో పాటు చెట్ల మీద ఉన్న కౌరవ రాకుమారులు కూడా కింద పడిపోయి విలవిలా తన్నుకునేవారు. దుర్యోధనాదులను చిన్నతనంలో ఇలా పరాభవించడం, హింసించడం భీముడికి ఒక సరదాగా ఉండేది. అయితే దుర్యోధనుడు భీముణ్ణి ఎలాగైనా చంపివేయాలని సంకల్పించుకున్నాడు. కౌరవులనందరినీ భీముడు ఒక్కడే హతమార్చగలడని, భీముడిని చంపివేస్తే పాండవుల్లో తక్కిన వారు ఏమీ చేయజాలరని అతడు అనుకున్నాడు. తమ్ములతో ఆలోచించి ఒక ఉపాయం పన్నాడు. జలక్రీడలాడటానికై గంగానదికి వెళ్లే ఏర్పాటు చేశాడు. గంగానది ఒడ్డున పెద్ద గుడారాలు వేయించాడు. గంగానదిలో ప్రమాణకోటి అని ఒక ప్రదేశం ఉంది. అది నీళ్ల మధ్య మెరకగా ఉండే స్థలం. అక్కడ ఒక గుడారం వేయించి అన్ని వసతులు కల్పించాడు దుర్యోధనుడు. అక్కడే గంగానదిలో ఒక చోట పెద్ద పెద్ద శూలాలు కూడా నాటించాడు. భీముణ్ణి ఆ శూలాలున్న ప్రదేశంలో పడద్రోసి చంపివేయాలని దుర్యోధనుడి ఆలోచన. అందుకే ఈ పనంతా రహస్యంగా చేయించాడు దుర్యోధనుడు. అంతటా కౌరవులు, పాండవులు అలంకారాలు చేసుకుని రథాలు ఎక్కి గంగా తీరానికి వెళ్లారు. గంగలో జలక్రీడలాడారు. అక్కడ ఉద్యానవనాల్లో ఎంతోసేపు ఆటలాడుకుంటూ సంతోషంగా గడిపారు. అలసిపోవడం వల్ల ఆ రాత్రి అక్కడే గడపాలనుకున్నారు. దుర్యోధనుడి ఏర్పాటు ప్రకారం అక్కడే వంటవాళ్లు కూడా రకరకాల వంటలు, భోజన పదార్థాలు తయారు చేశారు. భీముడికి పెట్టే పదార్థాల్లో దుర్యోధనుడు కాలకూట విషం కల్పించాడు. పాండవులు, కౌరవులు కూడా కమ్మని పిండి వంటలతో వండిన భోజన పదార్థాలు తృప్తిగా భుజించారు. భోజన ప్రియుడైన భీముడు తెలియక విషం కలిపిన పిండి వంటలు కడుపారా భక్షించాడు. దుర్యోధనుడు ప్రేమ నటిస్తూ భీముడికి స్వయంగా పిండి వంటలు పెట్టి భుజింపజేశాడు. కడుపు నిండా తిని మద్యం తాగిన భీముడికి నిద్ర ముంచుకుని వచ్చింది. అతడు ప్రమాణకోటి గుడారంలో ఒక చోట ఒళ్ళు తెలియకుండా పడి నిద్రపోతున్నాడు. ఆ సమయం కనిపెట్టి దుర్యోధనాదులు అతన్ని తాళ్లతో, మోకులతో కట్టివేశారు. అందరూ కలిసి అతన్ని అతి ప్రయత్నం మీద గంగానదిలో పడద్రోశారు. అయితే దైవవశాత్తు భీముడు శూలాలు గుచ్చి ఉంచిన స్థలంలో పడలేదు. అతను తలకిందులుగా నీళ్లలో పడిన ప్రదేశంలో విషసర్పాలు ఉన్నాయి. అది విషజలం కలిగిన స్థలం. పర్వతాకారుడు భీముడి నీళ్లలో పడగానే విషసర్పాలు గుంపులుగా వచ్చి అతన్ని చుట్టుముట్టాయి. అతన్ని శరీరం అంతటా కరిచిపెట్టాయి. అప్పటికే విషాన్నం తిన్నందున భీముడికి శరీరం అంతా విషంతో నిండి ఉంది. ఇప్పుడు ఈ విషనాగులు కరవటంతో ఆ విషం ఈ విషం కలిసి విరుగుడైపోయింది. అందువల్ల భీముడికి ప్రాణాపాయం సంభవించలేదు. పైగా అతను మత్తు వదిలి మేలుకొన్నాడు. కట్టిన తాళ్లన్నీ క్షణంలో తెంపివేశాడు. కరవ వస్తున్న పాములను పట్టుకుని నలిపివేశాడు. సర్పాలు భయపడి పారిపోయాయి. సర్పాలు అలా వెళ్లి నాగరాజు వాసుకితో ఈ విషయం చెప్పాయి. వాసుకి వచ్చి చూచి అతడు వాయుదేవుడు పుత్రుడు భీముడని తెలుసుకున్నాడు. నాగరాజుల్లో ఆర్యకుడు అనేవాడు భీముని చూసి గుర్తుపట్టాడు. ఆర్యకుడు కూతురి కొడుకు సూర్యుడు, సూర్యుడి కూతురు కుంతి, ఇక కుంతి కుమారుడు భీముడు. కనుక భీముడు తనకు ఆప్తుడని తెలుసుకున్న ఆర్యకుడు భీముడిని కౌగలించుకుని వాసుకి వద్దకు తీసుకుని వెళ్ళాడు. నాగరాజు సంతోషించి భీముడికి త్రాగినంత దివ్యరసం ఇప్పించాడు. 100 ఏనుగుల బలం ఇచ్చే దివ్యరసం కుండల్లో పోసి ఉంది. అలాంటి రసం కుండల కొద్దీ భీమసేనుడు తాగి 10,000 ఏనుగుల బలం కలవాడైనాడు. భీముడు నాగరాజు వల్ల మర్యాదలు పొంది ఆ రాత్రి నాగుల వద్దనే సుఖంగా గడిపాడు. ఇక గంగ ఒడ్డున ఉన్న కౌరవులు, పాండవులు తెల్లవారగానే హస్తినాపురానికి బయలుదేరారు. భీముడు కనిపించలేదు. భీముడు ఏడని ధర్మరాజుని అడుగగా అతను ముందే నగరానికి వెళ్ళిపోయాడని దుర్యోధనుడు చెప్పాడు. ధర్మరాజు నమ్మాడు. అంతా హస్తినాపురం చేరుకున్నారు. భీముడు చనిపోయి ఉంటాడని, తన పథకం నెరవేరిందని దుర్యోధనాదులు లోపల సంతోషించారు. అయితే భీముడు నగరం చేరుకోలేదని తెలియగానే ధర్మరాజు మిక్కిలి ఆందోళన చెందాడు. కుంతీదేవి దుఃఖంలో మునిగింది. తోటలు, భవనాలు, నగర వీధులు అంతటా వెతికించారు. భీమసేనుడు ఎక్కడా కనిపించలేదు. కుంతి గోడును విలిపించింది. దుర్మార్గుడైన దుర్యోధనుడే భీముని ఏదో చేసి ఉంటారని పాండవులు అనుకున్నారు. అప్పుడు విదురుడు వచ్చి కుంతికి, పాండవులకు ధైర్యం చెప్పాడు. భీముడికి ఏ అపాయం రాదని, క్షేమంగా తిరిగి వస్తాడని అన్నాడు. నాగలోకంలో దివ్యరసం త్రాగిన భీముడు 8వ రోజు మేలుకున్నాడు. అసలే బలవంతుడైన భీముడు అపరిమిత బలశాలి అయ్యి నాగరాజు వలన దివ్యాభరణాలు, మంగళప్రదమైన మూలికలు, గౌరవ సన్మానాలు పొందాడు.
నాగరాజు భీముణ్ణి క్షేమంగా నీళ్లలో నుంచి పైకి తీసుకుని వచ్చి గంగానది ఒడ్డున వదిలిపెట్టాడు. అంతటా భీముడు హస్తినాపురం చేరుకుని తమ ఇంటికి వచ్చాడు. కుంతి, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు అతన్ని కౌగలించుకుని అమితమైన ఆనందం పొందారు. అప్పుడు భీముడు జరిగిన సంగతంతా చెప్పాడు. దుర్యోధనుని దురాగతం తెలుసుకుని అంతా విచారించారు. అయితే ఈ విషయం బయటికి చెప్పుకున్నందువల్ల ప్రయోజనం ఉండదని, పైగా ఇంకా ఎక్కువ అపాయాలకు దారితీస్తుందని అనుకుని పాండవులు ఏమీ జరగనట్టు మామూలుగా ఉండిపోయారు. భీమసేనుడు చావలేదని తెలియగానే దుర్యోధనుడి గుండె గుబేలుమన్నది. భీమసేనుడిపై మరింత ద్వేషం, పగ, మత్సరం పెంచుకుంటూ వచ్చాడు. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.